మంటూ మహట్టు ఇంకా గణేష్. మన ప్లాన్లో అతి ముఖ్యమైన విషయం ట్రాఫిక్ సిగ్నల్స్. మనం డబ్బుతో ఉన్న కంటైనర్ని మార్చేటప్పుడు సిగ్నల్స్ అన్ని మన కంట్రోల్లో ఉండాలి. అది నీ చేతుల్లోనే ఉంది. सर मेरा भाई गांव से आया है. बचपन से उसको पुलिस बनने की आशा है. उसका नाम लक्ष्मी नरसिंह alias शिकारी श्याम. Sir, I got the permission. क्या कर रहा है? He's mentally mental. आज एक दिन के लिए with your permission, if you don't mind, I'll just take him around and show the headquarters. No problem. బాబు, నీ తెలివితేటల పదును దీని మీద చూపించకు. ఇది ఎరిగిపోయిందనుకో నన్ను ఎరగదీస్తారు. అదే నేను చెప్పేది. కత్తికి రెండు వైపులు మాత్రమే పదును ఉంటుంది, కానీ ఈ లక్ష్మీ నరసింహకి టాప్ టు బాటమ్ పదునే. లక్ష్మీ నరసింహ జాగ్రత్తమ్మా. ఈ ఏరియా ట్రాఫిక్ కంట్రోల్ మొత్తం ఇక్కడే ఉంది. నువ్వేమైనా చేస్తే ప్రాబ్లం అవుతుంది. అంకుల్కి ఆల్రెడీ చాలా ప్రాబ్లమ్స్. పాప ఆయన పెళ్ళాం కూడా లేచిపోయింది. అవునా? ఏంటండి ఇది? మీరేం దిగులు పడకండి. ఈ లక్ష్మీ నరసింహ ఉన్నంత వరకు మీ ఆవిడ ఆకాశంలోనే కాదు, ఈ విషయం నీకెవరు చెప్పారు? పాతాళంలో ఉన్నా నేను పక్కన రండి తీసుకొస్తా. చెప్తాను. రే ఎస్సీ ట్రక్ లాంటిది ఒకటి చూశాను. బండి ఒకే సైజేగా ఆల్రెడీ స్టిక్కర్లు అవి ప్రింట్ చేసాం, జాగ్రత్త. అవన్నీ నేను చూసుకుంటాను, కానీ నువ్వు ముందు ప్లాన్ కరెక్ట్గా చెప్పు. బయట ట్రాఫిక్ జామ్ అయ్యేట్టు నేను చూసుకుంటాను. ఆ టైంలో డబ్బుతో ఉన్న బండి థియేటర్ లోపలికి వెళ్తుంది. కరెక్ట్గా ఆ బండి పక్కనే నీ బండి పెట్టాలి. రే ఇదేరా నేను చూసి పెట్టిన గోడౌన్. దేనికి? మనం డబ్బులు పంచుకునేది ఇక్కడే. రే సేఫేగా? పక్కా సేఫ్. ముందు ప్లస్ ఎవరికి తెలియదు. 5 స్టార్ హోటల్ రూమ్ వేసుకుని మందు కొడుతూ డబ్బు పంచుకుంటే ఆ కిక్కే వేరు కదా. హే ఏమిటిదంతా? సరే లోపలికి ఎలా వచ్చావు? ఎలా లోపలికి వచ్చావని అడక్కు, ఎందుకు లోపలికి వచ్చావని అడుగు. సరే ఇప్పుడు ఎందుకు లోపలికి వచ్చావు? తాగేవా? అవును. ఇంట్లో తెలుసా? ఇంటికి ఎందుకు తెలియాలి? తెలిస్తే అమ్మ నాన్నలకే తెలియాలి. అరే రే 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 నాకు తెలియగలుగుతాను. అబ్బాయిలైనా సరే అమ్మాయిలైనా సరే తాగితే మాత్రం కుళ్ళు జోకులేస్తారు ఎందుకని? సరే నన్ను తాగదని చెప్పేసి నువ్వు మాత్రం. నా ఫ్రెండ్ బర్త్డే పార్టీయా? ఓహో ఫస్ట్ టైం యు నో. ఓకే ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇంత తాగాను, కానీ నువ్వు అంత గుర్తొచ్చు. అయ్యో ఇప్పుడేం చేయబోతున్నావు? ఇప్పుడేం చేయబోతున్నానా? ఇప్పుడేం చేయబోతున్నాము? రారా బిల్లెడా పిలిచింది కర్రోడా, నా ట్విన్ టవర్స్ దో చెయ్యరా.
జపాని హైకూనా జవ్వాని ఒక్కనా నీకేం కావాలో జాడ పట్టరా ఊగింది నా జుక్కు నడుము ఓహో నువ్వొచ్చి ఇంకొంచెం కుదుపు ఓహో నిన్ను తాకే ముందే చెమ్మె ఊరిందిరా రా 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 అంది పావడా రారా బిల్లెడా పిలిచింది కర్రోడా నాకింత వరుసతో చెయ్యరా జపాని హైకూనా జవ్వాని ఒక్కనా నీకేం కావాలో జాడ పట్టరా మత్తి కుదిపిన కళ్ళల్లో మైకంతో రగిలిన గుండెల్లోన అది ఏదో కందిపోయనే పండు కెండ మాదిరి పర్వం కాసి చోకిరి ఉడుకు వయసు పడుచు పెదవి కోరి అరుచుకుంది రాత్రి మరుల దుప్పటి పోకి చలక దుమ్మక నిద్ర పట్టదు ఏంటని ఒదిగి ఉన్నది చాలని మరుని ముద్దర వేయమని మనసు చెప్పనే మరులు గుప్పెనే యమ్మా యమ్మా కసి గుమ్మ గుమ్మ కొంగు జాచవే క్రికెట్ ఇప్పుడు ఫిక్సింగ్ ట్రూ లవ్ లో తప్పదు మిక్సింగ్ అంటూ బెట్ మీద బెట్ కట్టి ఆటలాడుదా పంతులిక్కడ దాగేరా పట్టి తడిని చూడరా విడిచిపెట్టక మొదలు పెట్టర ప్రాక్టీస్ తలకు పట్టిన పిచ్చిలో విడియ పడక రెచ్చిపో వయసు ఫీవర్ 20 ఓవరు మ్యాచ్ అమ్మా అదరగొట్టర ధోనిగా ఒడిసి పట్టుకు ముద్దుగా విరహమన్నది చాలా గొప్పది ఓకే ఓకే అన్నీ మీకే చేసే జాతరే వన్నున్నా నేనున్నా కమలమ్మ అర దగ్గరకొచ్చా మోసుపడి అమ్మ ఎమ్మమ్మ గుమ్మ ఓ చుమ్మ నక్కీవే ముద్దుగా గుంతలటి ఊగింది నా జుక్కు నడుము నువ్వొచ్చి ఇంకొంచెం కుదుపు నిన్ను తాకే ముందే చెమ్మె ఊరిందిరా రా 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 అంది పావడా సంజన ఇల్లు వచ్చేసింది. ఏయ్ మీ ఇల్లు. మత్తు దిగిపోయిన ఫీలింగ్. అది న్యాచురలే. ఎవరు ఎంత తాగినా సరే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళేటప్పుడు మత్తు కొంచెం తగ్గినట్టే ఉంటుంది. ఓ సరే నువ్వు పంచే లోపలికి వెళ్ళి బ్రష్ చేయి. ఎవ్వరూ కనిపెట్టలేరు. నువ్వే ఒంటరిగా వెళ్తే దొరికిపోతాడు. నువ్వు కూడా నాతో రా. నమస్కారం బాబు. నమస్కారం. కూర్చోండి. బాగున్నారా? బాగున్నాను. తాగడానికి మజ్జిగ ఏమన్నా తెమ్మంటారా? లేదు వద్దండి. పోనీ కూల్ డ్రింకు? ఇప్పుడే. మీరెప్పుడు ఇంతే బాబు. ఉండండి, ఆయన పిలుచుకొస్తాను. వద్దండి. फिक्र मत करिए जी, मैं सब कुछ ठीक कर देता हूँ. జైసీ ఆప్కి ఇచ్చా వై సబ్. ఏమండి, వినాయక్ గారు మిమ్మల్ని కలవడానికి వచ్చారు. ఇదిగో వస్తున్నాను. మ్. హలో హలో వినాయక్, కూర్చో.
ఎలా ఉన్నావు? బాగున్నాను. సారీ, ఒక చిన్న మీటింగ్లో ఉన్నా. పర్వాలేదు సార్, ఇట్స్ ఓకే. చెప్పు, ఏంటి విషయం? విషయం ఏం లేదు సార్, సంజనని డ్రాప్ చేద్దామని వచ్చారు. ఓ, అయ్యో బాబు రాగానే మిమ్మల్ని కలవడానికే వచ్చారేమో అనుకున్నాను. పర్వాలేదు. నువ్వు ఓ పని చేయి, వెళ్ళిపోవద్దు. ఓ చిన్న మీటింగ్ ఫినిష్ చేసుకుని వస్తాను, కలిసి భోంచేద్దాం. అదిరిపోయిందిగా. ఏంటి? ఇంకేంటి మన యాక్టింగ్? ఎవరు కనపడలేదుగా? ఛాన్సే లేదు. ఎంతటి మహానటివి, నీకు యాక్టింగ్ నేర్పించాలా చెప్పు. థ్యాంక్ యూ. ఓకే, మా నాన్న సుత్తేసారా? చచ్చా, భోజనం చేసి వెళ్ళమన్నారు. దాట్స్ గుడ్. సరే, నేను వెళ్ళి అమ్మకి హెల్ప్ చేస్తాను. ఓకే, క్యారీ ఆన్. స్మెల్ రావట్లేదుగా? ఓకే. సిల్లీ గర్ల్. ఏయ్, రెస్ట్ రూమ్ ఎక్కడ ఉంది?